రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృపగలిగిన యేసయ్యా, మీ పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువా, నీ నామానికి వందనాలు. గడిచిన కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను నెమ్మదిని మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. ప్రభువా, మీరైతే మమ్మలను మీ కృపచేత నింపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ దయచేత కప్పినందుకు మీకు స్తోత్రాలు. మీ కార్యాలు మాయడల మా పట్ల మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు నాయన. తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. దేవా, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులు అంగీకరించండి. ప్రభువా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి బిడ్డల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించు నాయన, వారిని ఆశీర్వదించు. వారికి ఉన్నటువంటి ఇరుకులు, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. జీవాధిపతివైన దేవుడవు, దయగలిగిన ప్రభువా, మీకు వందనాలు. మీరు కనికరించండి, మీ కృపచేత నింపండి, వారి అక్కర్లు తీర్చండి. వారిలో ఉన్న బలహీనతలు, వారిలో ఉన్న బడలికలు, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న ఇరుకులు, వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, దయ ఉంచి దయచేసి కనికరించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా ప్రభువా, ఈ సమయంలో సహోదరి వల్లి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. సంతానము లేక బాధపడుతూ ఉండగా ప్రభువా, మీరు కృప చూపించండి, బిడ్డలను కనికరించండి అయ్యా. సంతానము కలుగునట్లుగా మీరు ఆశీర్వదించు నాయన. సంతానము చేత నింపండి ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, వారిలో ఉన్నటువంటి బలహీనతలే కానీ, వారిలో ఉన్నటువంటి ఇబ్బందులే కానీ, వారిలో ఉన్నటువంటి అయ్యా తండ్రి ఏ అనారోగ్య సమస్య ఉందో అనారోగ్యము నుంచి విడుదల కలుగ చేయండి. అదేవిధముగా సహోదరులు రమేష్ కొరకు, శైలజ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంతానము లేక బాధపడుతుండగా బిడ్డలను కనికరించండి. సంతానము లేక బాధపడుతుండగా బిడ్డలను కనికరించండి. నజరేయుడైన యేసు నామములో వారు సంతానమును పొందుకుందురుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా, వారికి సంతానము కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా, మీ హస్తమును చాపండి, వారి తల్లిదండ్రుల పితరుల దోషాలను తొలగించండి. అదేవిధంగా ఇంకెంతమంది అయితే సంతానము లేక బాధపడుతూ ఉన్నారో ప్రభా, దయ ఉంచి కనికరించండి. మీ హస్తమును చాపండి నాయన. మీ కృపచేత నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కృపను ఆవరింపు దయచేయండి. వారిలో ఉన్నటువంటి శాప బంధకాల నుంచి విడుదల కలుగ చేయండి. వారి సంతానమును పొందుకున్నట్లుగా మీరు ఆశీర్వదించి దీవించండి. అదేవిధంగా ఈ సమయంలో ఇప్పటికే ప్రభా గర్భవతులుగా ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి మీ కాపుదల దయచేయండి, మీ భద్రతను దయచేయండి. ప్రభువా తండ్రి, మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమము దయచేయండి. ప్రభా, మంచి డెలివరీ అవ్వడానికి సహాయము దయచేయండి. తండ్రి, మీకు స్తోత్రాలు. గర్భంలో ఎదుగుతున్న శిశువులను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభువా తండ్రి, ప్రభు మంచిగా ఎదగడానికి సహాయము దయచేయండి. మీ కృపాశక్తి చేత, మీ బలము చేత, మీ సహాయము చేత మీరు నింపి నడిపించమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. అయా, కొన్ని సందర్భాలలో అబార్షన్స్ అయ్యేటువంటి పరిస్థితులు ఎదురవుతుండగా దయచేసి కనికరించండి. ప్రభా, అబార్షన్స్ కాకుండానట్లుగా మీరు ఆశీర్వదించండి. ప్రభా, వారిని మీ కృపచేత నింపండి, వారికి మీ సహాయము అనుగ్రహించండి. ప్రభా, ఏ లోపము లేకుండా, ఏ బలహీనత చోటు చేసుకోకుండా అన్ని కంట్రోల్లో ఉండడానికి మీరు సహాయము దయచేయి తండ్రి. దృష్టిని ప్రతి కార్యమును దూరపరిచి మీ బిడ్డలను మీరు ఆశీర్వదించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొన్ని సందర్భాలలో నాయన తల్లికి కానీ బిడ్డకు కానీ ప్రాణాపాయ పరిస్థితులు ఉంటుండగా అలాంటి పరిస్థితులు ఉండకూడనట్లుగా మీరు దర్శించి
మంచి డెలివరీస్ జరగడానికి సహాయము దయచేయవలసిందిగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అదేవిధంగా ఈ సమయంలో తీరని వ్యాధుల చేత బాధపడుతూ ఉండగా, తీరని బలహీనతల చేత బాధపడుతూ ఉండగా మీ కృప చేత నింపండి, మీ సహాయమును దయచేయండి. దైవమా మీకు స్తోత్రాలు నాయన, దైవమా మీకు స్తోత్రాలు నాయన. దయ ఉంచి కనికరించండి, దయచేసి కనికరించండి, మీ కృప చేత నింపండి, మీ సహాయమును దయచేయవలసిందిగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా తండ్రి, తీరని వ్యాధుల చేత బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డ మీ హస్తమును చాపండి. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక, ఆరోగ్యము శీఘ్రముగా కలుగునుగాక. తండ్రి, ప్రతి బంధకాలన్నీ కూడా తొలగిపోవాలి. ప్రభు, డాక్టర్ల యొక్క రిపోర్ట్లను తారుమారు చేయగలిగిన దేవుడవు. అటువంటి వారిని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా మీరు మార్చవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అదేవిధంగా మా దేవుడా, మా తండ్రి, మా ప్రభువా, మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు. అప్పుల బాధల చేత అయా సతమతమవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి అప్పుల బాధల నుంచి విడుదల కలుగచేయండి నాయన. వారి అప్పుల సమస్య నుంచి విడుదల కలుగచేయండి నాయన. యేసు నామములో వారి అప్పుల సమస్య తొలగిపోవునుగాక. యేసు నామములో వారి అప్పుల సమస్య తొలగిపోవునుగాక. వారి చేతుల కష్టార్జితము దీవించబడి, వారి చేతుల కష్టార్జితము ఆశీర్వదించబడినట్లుగా మీ కృపచేత నింపి నడిపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. మీరే కనికరించండి, మీ కార్యాలు జరిగించండి. అప్పుల బాధను బట్టి అఘాయిత్యాలకు గురి కాకూడనట్లుగా తండ్రి, బిడ్డలు అయా కనికరింపబడి వారి అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితులను వారికి దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. అదేవిధంగా ప్రభా, జీవితంలో విరక్తి కలుగుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. జీవితం మీద విరక్తి కలుగుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని దర్శించండి ప్రభువా. అయా, వారి పరిస్థితుల నుంచి విడుదల కలగచేయి, వారి బంధకాల నుంచి విడుదల కలగచేయి, వారి సమస్యల నుంచి విడుదల కలగచేయి, వారి ఇబ్బందుల నుంచి విడుదల కలగచేయి. నజరేయుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రభు, నెమ్మది కలిగిన జీవితాన్ని వారు పొందుకుందురుగాక, నెమ్మదితో వారు నింపబడుదురుగాక, నెమ్మదితో వారు బ్రతుకుదురుగాక. ప్రభు, మీ కృపచేత నింపి మీ సహాయమును దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. మీరు కనికరించండి ప్రభా. మీ గొప్ప కార్యాలు మీ బిడ్డల పట్ల, మీ బిడ్డల మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. అయా, సమాధాన సంబంధమైన కృపను ప్రతి ఒక్కరూ కలిగి ఉండినట్లుగా, ప్రతి బిడ్డ కలిగి ఉండినట్లుగా మీ కృపచేత నింపి నడిపించమని మా ప్రార్థన మీరు ఆలోకించినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.